ఇక్కడంతా దొంగ సంత. ఎవరిని దొంగ సంత అంటున్నావు? ఎవరినో ఎందుకంటాను? ఇక్కడ డబ్బులు పోయాయి కాబట్టే ఇక్కడ వాళ్ళని పిల్లల్ని కాపురాలు చేయనివని రాక్షసత్వం నీది. దొంగలున్నారు కాబట్టి దోచారు. ఊరికే అనటం కాదే, నిరూపించు. నిరూపిస్తే ఏం చేస్తావు? చంపి పారేస్తాను. పాప పెద్దమ్మా, పాప పెద్దమ్మా, నువ్వేనా తీసింది? ఈ విశాల నేత్రి బాగా చూడు. అల్లుడికి బట్టలు పెట్టి బిడ్డని బాగా చూసుకోమని లంచమా? మీ ఆటలు సాగనివ్వనే. ఏమంటావు నాన్నమ్మా? పరువు తీసావు కదే మొద నష్టపు దానా. ముందు నీ కాపురం నువ్వు చక్కదిద్దుకోవే పిచ్చి మొద్దు. అనవసరంగా అందరి కాపురాల్లో తల దూర్చుకు వాపు తెచ్చుకోకు. తల 1000 వక్కలవుతుంది, జాగ్రత్త. లక్ష్మి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తీసుకెళ్ళు అంటాననుకున్నావా? ఇతరుల వ్యవహారాల్లో తల దోర్చకు. దూరిస్తే 1000 వక్కలవుతుంది. ఏదైనా ముందుండాలి. ఇప్పుడు అర్ధాంతరంగా మేం వెళ్తామని కట్టన్ వేసేస్తే తులసి జీవితం ఏమైపోవాలి? అంతా నీ నాటకమే అని దాన్ని ఎంత హింస పెడతారో తెలుసా? తులసి జీవితం నాశనం చేసి వెళ్తారా? మా జీవితం నాశనం అయ్యేలా ఉంది. మీకేం జరగదు, నేను గ్యారంటీ. మీ వెనకాల నేనుంటాను. మీరుంటారు నిజమే. ఎప్పుడు మెడ మీద కత్తి పడుతుందో తెలియదు. అంత భయపడాల్సిన పనేం లేదు. మీరు దానికి భయపడొద్దు, లేకిగా బయటపడొద్దు. సొమ్ము కోసమో డబ్బు కోసమో ఆశపడకండి. మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండండి. కనిపెట్టి మాట్లాడండి. అరే, కథ ఎలాగో నేను నడిపిస్తా. ఆ దుర్గమ్మ నోరు ఎలా మూయించాలో నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆవిడికి జడవద్దు, ఎక్కడా తగ్గొద్దు. తులసి మా కన్న కూతురు అన్న మాట మీదే గట్టిగా ఉండండి. నటన ఇరగదీయండి. అనుకున్నది సాధించి తీరుతాం. మనం సక్సెస్ అయ్యాక అనుకున్న దానికన్నా ఎక్కువే నేను మీకు ముట్ట చెప్తాను. సరేనా? ఆసే ఇలా ఇరికించింది. భయపడద్దు అంటున్నారుగా, దానికి వెలితి పడద్దు, ఎప్పుడు ఉలికి పడద్దు. కరెక్టే. చూడండి, మీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి. అర్థమైందా? ఓకే అండి, మేం ఫాలో అవుతాం. మాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్. రూమ్ అంతా ఏంటిలా ఉంది? సామాన్లన్నీ ఇలా చెల్లా చెదురుగా పడేశారేంటి? ఎవరు పడేసి ఉంటారు? తులసి, 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 అమ్మా, అమ్మా. ఏంట్రా, ఏంటి పొద్దుపొద్దునే అరుస్తున్నావు?
ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? ఇలా ఎవరు చూసారు అత్తయ్య? అది నాకు తెలిస్తే అడగటం ఎందుకే? నా గది కూడా ఇలాగే ఉందమ్మా. అందుకే తులసిని పిలిచా, పలకలేదు. నిన్ను పిలిచాను. తులసి, తులసి. అమ్మా, తులసి లేదా? పలకట్లేదేంటి? నాకేం తెలుసురా, నీ పిలుపుకే నేను వచ్చాను. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? బాబు ఆదిత్య, తులసి నీ గదిలో ఏమన్నా ఉందా? శుక్రవారం లక్ష్మీ పూజ చేయించాలి. అల్లుడి గారు, ఏంటిది? ఇల్లంతా దొంగలు పడి వెతికి జల్లెడ పట్టినట్టు ఇలా పడేసున్నాయి. దొంగలేమైనా పడ్డారా? నోర్మేయండి. ఇది ఎవరిల్లు అనేది మర్చిపోయి మాట్లాడుతున్నారా? మాజీ కమిషనర్ గారిల్లు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిల్లు. పోలీస్ ఇంట్లో దొంగలా? బతుకు మీద ఆశ ఉన్న ఏ దొంగైనా అంత ధైర్యం చేయడు. మరి ఇదంతా ఏంటత్తయ్యా? అవన్నీ తర్వాత. ముందు తులసి ఎక్కడుంది? ఆహా, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందేమో. అమ్మని నేనిక్కడుంటే అమ్మగారింటికెళ్ళిందేమో అంటావేంటి? నేనన్నది ప్రియా పిన్ని వాళ్ళింటికి. తులసమ్మా, తులసమ్మా. అది ఇంట్లో లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే చెప్పి వెళ్ళలేదు. అయినా చెప్పి వెళ్ళటం దానికి అలవాట్లేదు కదా. అయినా నువ్వేంటి శివ, పొద్దున్నే తులసి అంటూ వచ్చావు? ప్రియా గారు స్వామి దర్శనానికి వెళ్లారు. సాంబయ్య గారికి నైట్ డ్యూటీ ఉంది. తులసమ్మని క్యారేజ్ రెడీ చేయమని చెప్పమన్నారు. ఆ పిన్ని వెనకే తులసి వెళ్ళిందేమో. దుర్గమ్మ గారు, మేం వాళ్ళ శోభనం అంటూ వెంట పడుతున్నామని దాన్నేమీ చేయలేదుగా. అలాంటిదేమన్నా ఉంటే చెప్పమ్మా. శోభనం వద్దు, ఈ దాపరికాలు వద్దు. దాన్ని మేము తీసుకెళ్ళిపోతాం. మా బతికేదో మేము బతుకుతాం. చెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అరే, నాకేమీ తెలియదు మొర్రా అంటుంటే నేనేదో చేశానంటారేంటి? గర్జిస్తుందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇవే కష్టాలరా దేవుడా. నా కూతురికి ఏమైంది దేవుడా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. దాన్ని వేపుకు తింటమే కాని ఏ సుఖం లేదు, వేసమెత్త సంతోషము లేదు. మొగుడుతో కాపురం లేదు, మనసు విప్పే మాటలు లేవు. కొడుకన్నా అదిరిచేస్తుంది. దాన్నేదో చేసే ఉంటుంది దేవుడా. ఆ తులసెటో పోయింది. ఈవిడ పొద్దున్నే నన్నంటోంది. చెప్పవే, నీకు తెలిసి ఉంటుంది, చెప్పు. మీరంతా కలిసి దాన్ని వదిలించుకోవాలని ఏదో చేసే ఉంటారు. చెప్పవే. ఏ ఏ నన్ను వదులు, నాకేం తెలీదు. ఏయ్, చెప్పు తల్లి, మా దారిన మేము వెళ్ళిపోతాం. అది క్షేమంగా ఉంటే చాలు. ఎహే, ఆపండి. ఆదిత్య, నువ్వు దానికి ఫోన్ చేయి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందమ్మా. ఎందుకుంటుంది? ఉండదు. ఈవిడి గారు ఏ ఊరవతలో గుహలో దాచుంటుంది. ఇదిగో, ఇంకొకసారి నన్నంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు. తొందరపడకండి మావయ్య, ఫస్ట్ మనం వెతుకుదాం. వెతకడం ఏంట్రా వెతకటం? మన ఇంట్లో లేదు, వాళ్ళింటికి వెళ్ళలేదు అంటే అంటే ఖచ్చితంగా అది దాక్షాయని ఇంటికే వెళ్ళుంటుంది. మేమింతగా విలువిల్లాడిపోతుంటే నీకంత తేలిగ్గా ఉందమ్మా. పదండి, ఆ దాక్షాయని ఇంటికి వెళ్ళి చూద్దాం. ఉందా? సరే సరే, లేదంటే అట్నుంచట ఏసీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇద్దాం. పదండి.
నటన ఇరగదీయండి. అనుకున్నది సాధించి తీరుతాం. ఓకే అండి, మేం ఫాలో అవుతాం. మాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ పాటికి దుర్గమ్మ ఇంట్లో గందరగోళం మొదలై ఉంటుంది. అంతా కలిసి దుర్గమ్మ మీద మూకొమ్మడిగా ముప్పీట దాడి ప్రారంభించుంటారు. హ, ఊపిరాడక దుర్గమ్మ ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటుంది. హ, దుర్గమ్మ, తాడి తన్నేవాళ్లుంటే దాని తల తన్నేవాళ్లుంటారు. మనం ఒకరి నెత్తి కొడితే మన నెత్తి దేవుడు కొడతాడు. హ్మ్. చూసా, ఇంతవరకు నీ పంతం చూసా, పట్టుదల చూసా, మొండితనమూ చూసా. ఇక ఇప్పటినుంచి ఓటమిని చూడటం, తల వంచడం మొదలవుతుంది. అమ్మా, మా పాత్రని మేము అద్భుతంగా చేసాం. స్టేజ్ మీదైతే మా నటనకి చప్పట్లు మోగేవి. ఆ చప్పట్ల సంగతి అటుంచు. దుర్గమ్మలో టెన్షన్ మొదలైందా? బయటపడటం లేదు. మరి అద్భుతంగా పోషించాం, బ్రహ్మాండంగా నటించావని ఎలా అంటున్నావు? మీరు చెప్పినట్టు చేశాం కనుక. నటించగానే సరిపోదు, అవతలి వాళ్ళ రియాక్షన్స్ కూడా గమనించాలి. తను బయటపడకపోయినా ఆమెలోని భయం మొహం మీద చెమట రూపంలో అయినా అది మనకు కనపడాలి కదా. ధైర్యవంతురాలు అంత తేలిగ్గా బయటపడుతుందా? తను బయటపడకపోవచ్చు, చెమటలో బయటపడాలి కదా. కాస్త నుదుటి మీద చెమటలు పట్టినట్టే ఉన్నాయి. ఆ, బాగా చూసావా? చూశాను, చెమటలు పట్టాయి. అయితే మీరు మీ పనిలో సక్సెస్ అయినట్టే. ఇక మీ పోర్షన్ స్టార్ట్ అవ్వాలి. అవును, మీకు సపోర్టింగ్ క్యారెక్టర్గా ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఇరగదీయాలి. ఆలస్యం ఎందుకు? పదండి వెళ్దాం. పాపా, ఏ విషయంలోనూ తొందరపడద్దు. అన్ని విధాలా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. ఇది దుర్గమ్మతో చదరంగం. ఎత్తులు పై ఎత్తులు సరిగ్గా అంచనా వెయ్యకపోతే ఆట అయిపోతుంది. మనం అడుగు ముందుకు వెయ్యలేం. దుర్గమ్మని అస్సలు తక్కువ అంచనా వెయ్యొద్దు. తప్పటడుగు పడిందో అష్టదిగ్బంధనం అవుతాం. కాస్త తర్వాత జరగబోయే దాని గురించి కూడా ఆలోచించని. పోవాలనే, పారిపోవాలనే. ఇప్పటిదాకా 4 సింహం అంటే వినుంటాం, కానీ ఇప్పుడు చూడు. ఏసీపీ కీర్తన్ IPS 4వ సింహం. సింపుల్ గా శివంగి అంటారు. ఏపీకి కొత్తగా వచ్చిన ఇండియా లెవెల్లో పేరుంది.
కీర్తన అంటే చాలు నేరం భయపడాలి, క్రిమినల్స్ వానికి చావాలి. మిమ్మల్ని పారిపోనిస్తే మేమెందుకురా పోలీసు ఉద్యోగం చేయడం? మీలాంటి వాళ్ళ ఒంటి మీద లాఠీలు విరచడం నా హాబీ. తప్పైపోయింది మేడం. నువ్వు చెప్పేదేంట్రా తప్పని నాకు తెలుసు కదా. ఇప్పుడు నీ బతుకు ముందుకో వెనక్కో నేను తెలుస్తా. బొమ్మ పడితే బడత పూజ, బొరుసు పడితే మడత పూజ, రెండు ఒకటే. తప్పు శిక్ష, నో క్షమాపణ, ఓన్లీ చార్జ్, లాఠీ చార్జ్. ఇలా ఎగరేయడం ఎంటర్టైన్మెంట్, కానీ పనిష్మెంట్ పక్కా. బొమ్మ 3D బొమ్మ, 3 సింహాల బొమ్మ. ఇక ఈ పళ్ళు ఉండవుగా. రిప్పురా రిప్పు, మేడం. తప్పదు. మేడం నేను చెప్పేది వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం. వినడం లేదు, వాయించడమే. మేడం మేడం వద్దు మేడం. మేడం శంఖ మోదించడం అంతే. నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జ్మెంట్. సారీ మేడం, ఇంకెప్పుడు చేయండి మేడం. నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ మేడం. చూడు, కీర్తన దగ్గర క్రైమ్ చేస్తే బుర్ర రామకీర్తనే. అలాగే మేడం. హలో, పల్లవి, తులసి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? ఇంత పొద్దునే మా ఇంటికి రావడం ఏంటి ఆదిత్య? ఇంట్లో లేదు, వచ్చిందేమోనని. ఇంట్లో లేదా? రాత్రి ఏమైనా గొడవ పడ్డారా? హే ఆపు, ఒకటి అడిగితే ఒకటి చెప్తావేంటి? గొడవలేం లేవు. కంటితో చెప్పనా, రెప్పమూసి చూపనా, లేని లోకమే శూన్యమైపోవుని, నింగినే సాక్షిగా నేనున్నది. ఎవరిని అడిగినా తెలీదు, రాలేదు అంటున్నారు. రాత్రి దాకా ఇంట్లో ఉన్న మనిషి తెల్లారేసరికి కనిపించట్లేదు అంటే తేలిగ్గా తీసుకునే విషయం కాదు. పైగా ఇన్నాళ్ళు అదంటే పడని మనిషి మొన్నటి నుంచి దాంతో అదోలా ఉండడం, అమ్మ నాన్న రావడం, అమ్మన్న మాట ప్రకారం నిలబడాల్సి రావడం, సరిగ్గా ఆ టైంలోనే అది మిస్ అవడం, అమ్మ పెద్దగా రియాక్ట్ కాకపోవడం, కూల్గా ఉండడం చూస్తుంటే చచా, తొందరపడి నిర్ణయానికి వచ్చేయకూడదు. నేనొకసారి సిటీ అంతా ఒక రౌండ్ వేసి నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లన్నీ చూసొస్తాను. అదే బెటర్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమైంది? కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ముందు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఆదిత్య, ఏంటి ఆదిత్య, వీళ్ళిద్దరూ మా ఇంటికొచ్చి తులసి లేదని చెప్తున్నారు, నిజమేనా? నిజమే ఆంటీ. అదేంటి ఆదిత్య, రాత్రున్న మనిషి తెల్లారేసరికి ఇలా మాయమవడం ఏంటి?
మాయమైందో మాయం చేశారో